విజయవాడలో పోలీసులను భారీగా మోహరించారు. వాలంటీర్లు చలో విజయవాడకు పిలుపునివ్వడంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వాలంటీర్ల చలో విజయవాడకు ఎలాంటి అనుమతులు లేవంటున్నారు పోలీసులు. ఇప్పటికే వారికి నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్న ఏసీపీ ప్రసాద్తో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్. విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద వాలంటీర్లు వస్తారు అన్న సమాచారంతో కూడా భారీగా పోలీసులను అయితే మోహరించారు. పోలీసులను కూడా ఇక్కడ తీసుకుని వచ్చి మొత్తం అందరూ రాత్రి 12 గంటల నుంచి కూడా ఇక్కడ పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఎంత బందోబస్తు ఏర్పాటు చేశారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనతో మాట్లాడడానికి ఏసీపీ ప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? దీనికి సంబంధించినంత వరకు కూడా ఎంత బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది? ఎన్ని గంటల నుంచి ఈ తనిఖీలు జరుగుతున్నాయి? మాది నార్త్ డివిజన్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ ట్రైన్స్ ద్వారా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారని సమాచారం మీద మా గవర్నీయులు, మా కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారము లాస్ట్ నైట్ 12 o'clock నుంచి బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పటిదాకా ఎవరినైనా అనుమానితులుగా అదుపులోకి తీసుకోవడం కానీ అలాంటిది ఏదైనా జరిగిందా? ఇప్పటిదాకా ఎటువంటి ఇబ్బంది లేదా? ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేదండి. ఎవరిని అదుపులోకి తీసుకోవడం కూడా జరగలేదు. సో అయితే ఇప్పుడు దీనికి సంబంధించి దీనిలో ఎవరైతే వాలంటీర్లు వస్తారు అని చెప్పని ఏదైతే సమాచారం ఉందో దాని ప్రకారం అంటే ఎట్లాంటి ఐడెంటిఫికేషన్స్ చూస్తున్నారు? ఎవరిని వెరిఫై చేస్తున్నారు? అంటే వీళ్ళకి డ్రెస్ కోడ్ అనేది లేదు, బట్ గ్రూపులుగా వస్తారు కాబట్టి వారిని మా దగ్గర ఉండే విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి మా స్పెషల్ నిఘా విభాగం ద్వారా కొంతమందిని లీడర్స్ లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వారి ద్వారా ఏదైనా గ్యాదరింగ్ ఉంటుందేమని చెప్పేసి ఆ విధంగా వాళ్ళని గుర్తించి అదుపులోకి తీసుకునే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశాము అని చెప్పేసి మాత్రం ఏసీపీ ప్రసాద్ చెప్తున్నారు.